హై స్కూల్లో నేను 4th క్లాస్ టు 7th క్లాస్ సార్. గుర్తుపెట్టారో లేదో తెలియదు, నాకు మాత్రం మీరు అందరూ గుర్తున్నారు. చాలామంది మిమ్మల్ని మాత్రం గుర్తుపట్టలేదు, సారీ ఏమనుకోవద్దు. వీళ్ళైతే అందరూ గుర్తున్నారు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్. అండ్ కన్నయ్య, స్పెషల్ రజని చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఇట్లాంటి ఒక ప్రోగ్రామ్ ఆఫ్టర్ 25-28 ఇయర్స్ ఆర్గనైజ్ చేయడం అంటే సింపుల్ కాదు, చాలా కష్టం అది. సో మీ ఇద్దరికి ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే అసలు మిమ్మల్ని అందరినీ చూస్తారని అసలు నేనైతే అనుకోలేదు. ఫ్రెండ్స్ని, సార్స్ని మీరు అందరినీ అసలు చూస్తారని అసలు అనుకోలేదు. అప్పటి నుంచి అందరూ మ్యాథ్స్ అని సార్ అందరూ అంటున్నారు. సార్ నాకు మాత్రం చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం సార్. మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ అంటే నాకు చాలా ఇష్టం. మా పిల్లల్ని కూడా అది ఆ విషయంలోనే బాగా మోటివేట్ చేస్తూ ఉంటాను నేను. చాలా మాట్లాడాలనుకున్నా, ఏది గుర్తొస్తాయి అసలు ఏం గుర్తొస్తలేదు మాట్లాడడానికి. చాలా బాగుంది, అందరినీ చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఐ ఫీస్ట్ అసలు, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అందరినీ కలుస్తానని. అసలు ఆఫ్టర్ 7th నేను హుస్నాబాద్కి షిఫ్ట్ అయిపోయాను. 8th క్లాస్ టు ఇంటర్ వరకు అక్కడే. మళ్ళీ ఆఫ్టర్ దట్ డిగ్రీ విత్ బిఈడి అంతా మళ్ళీ కరీంనగర్లో ఇక్కడికే వచ్చాను. నేను ఒక 4 to 5 ఇయర్స్ నేను స్కూల్లో వర్క్ చేశాను మ్యాథ్స్ టీచర్గా. ఆఫ్టర్ దట్ మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ బిజినెస్ ఉంది, ఇప్పుడు అది ఇద్దరు అదే హ్యాండిల్ చేస్తున్నాను. సో దట్స్ ఇట్, థ్యాంక్ యూ సో మచ్. చాణక్య స్కూల్లో ఓన్లీ 1 ఇయర్ ఒకటి చదువుకున్నాను. 6th ఒకటి ప్రస్తుతానికి ఏంటంటే హాస్టల్లో ఉన్నాను నేను. పెద్దరెడ్డి దిల్బారెడ్డి నేను, నాకైతే ఎవరు ఐడియా లేదు ప్రస్తుతానికి. ప్రజెంట్ వచ్చేసి నేను రియల్ ఎస్టేట్లో వెళ్తున్నాను. నాకు వారెంట్ రెస్టారెంట్స్ ఉంది, కరీంనగర్లో ఒకటి ఉంది, పెద్దపల్లిలో ఒకటి ఉంది. నేను 2009లో మ్యారేజ్ అయింది, 2 బాబులు. ఇద్దరు బాబులు నాకు. పెద్ద బాబు వచ్చేసి 9th కంప్లీటెడ్, చిన్న బాబు 4th కంప్లీటెడ్. సో నాకు ఒక్కొక్క టీచర్తో ఒక్కొక్క అనుబంధం ఉంది. మన శారదా మేడం అసలు ఎక్సలెంట్ మేడం. సోషల్ ప్రతిసారి నాకు ఇప్పటికీ వాళ్ళ టీచింగ్ అనేది నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, అంత ఎక్సలెంట్ టీచర్స్ మన టీచర్స్. నెక్స్ట్ పవన్ సార్ అసలు ఇంగ్లీష్ గ్రామర్ ఇప్పటికీ మర్చిపోలేము, సార్ చెప్పిన టెన్సెస్. నెక్స్ట్ మన చంద్రశేఖర్ సార్ గారు హిందీ. అసలు సార్ ఎప్పుడు కూడా ఎవరిని పనిష్ చేసినట్టు నాకు గుర్తులేదు, అంత నెమ్మదస్తుల్లా ఉండేవారు, అంత సైలెంట్గా చెప్పేవారు. నెక్స్ట్ రామరెడ్డి సార్ కరెస్పాండెంట్ సార్, మనకు ఎటువంటి లోటు లేకుండా చూసుకునేవాళ్ళు స్కూల్ వాతావరణంలో. నెక్స్ట్ రాజేష్ సార్తో నాకు ఇంకా ఎక్కువ అనుబంధం ఉంది. ఎందుకు అంటే నేను 7th క్లాస్లో నాకు హెల్త్ బాగాలేక నేను పడిపోతే నన్ను సార్ తన కూతుర్లా తన చేతుల మీద తీసుకొని ఆటో వరకు వెళ్ళి మమ్మీ వచ్చేసరికి నేను సార్ పైన వామిటింగ్ కూడా చేసుకున్నానంటే అసలు నాకు గుర్తు కూడా లేదు. ఆ టైంలో మొత్తం పడిపోయాను నేను. సరే దగ్గరుండి మమ్మీ వచ్చేసరికి ఆటో మాట్లాడి నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్ వరకు వచ్చి అక్కడ ఉండి చూసుకున్నారు. మేము ఇప్పటికీ మర్చిపోలేము సార్. నెక్స్ట్ మా ఫ్యామిలీలో ఇప్పటికీ గుర్తు చేసుకుంటాం సార్ మిమ్మల్ని. నెక్స్ట్ రమేష్ సార్, నా మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. అండ్ మీకు 10th క్లాస్ వరకే అనుబంధం ఉంది పవన్ సార్ అండ్ రమేష్ సార్ గారితో. బట్ నేను ఇంటర్మీడియట్ వరకు సార్ వాళ్ళ దగ్గరికి ట్యూషన్కి వెళ్ళాను, మ్యాథ్స్కి ఇంగ్లీష్కి. ఎందుకంటే ఇంటర్మీడియట్ నాది గర్ల్స్ హై స్కూల్, నెక్స్ట్ డిగ్రీ వచ్చేసి ఉమెన్స్ కాలేజ్. ఆ తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత నేను బీఎడ్ కంప్లీట్ చేశాను. నాకు 2 అబ్బాయిలే. పెద్ద అబ్బాయి ఇంటర్మీడియట్ కంప్లీటెడ్, చిన్న అబ్బాయి 7th కంప్లీటెడ్, ఇప్పుడు 8th. సో మా సార్ వచ్చేసి మాకు మొబైల్ స్టోర్ ఉంది, బిజినెస్ మాది సిరిసిల్ల. నాన్ లోకల్స్
ఆఫీస్లో ఉన్నా సరే ఒకసారి ఫోన్ కాల్ చేయగానే ఎన్ని పనులున్నా సరే అవన్నీ వదులుకొని ఈరోజు ఇక్కడికి చేసిన సార్ వాళ్ళందరికీ ప్లస్ ఫ్రెండ్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఈరోజు ఇంత మంచి ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు కన్నయ్య అండ్ రజని. నిజంగా ఇంతమంది గ్యాదర్ చేయడం అనేది చిన్న విషయం కాదు. నిజంగా చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అసలు నాకు అంటే 10th మనకు అప్పుడు చాలా ఫోటోగ్రాఫ్స్, ఇప్పుడు అంటే చాలా ఫొటోస్ ఉన్నాయి కానీ మనకు అప్పుడు లేవు. నాకు ఆల్మోస్ట్ గర్ల్స్ అందరు కూడా ఆ 2 జడలు వేసుకొని ఆ రబ్బర్ బ్యాండ్స్ తోని అవే ఫేసెస్ మైండ్లో గుర్తున్నవి. ఈవెన్ దో మనం కో ఎడ్యుకేషన్ అయినా కూడా గర్ల్స్ వేరు బాయ్స్ వేరు అన్నట్టే ఉన్నాం తప్ప అప్పుడు పెద్ద ఇంటరాక్షన్ అనేది లేదు మనకి. నిజంగా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే అసలు మా క్లాస్మేట్స్ అని అనిపిస్తుంది. బట్ నిజంగా మీ అందరి ఎక్స్పీరియన్సెస్ వింటుంటే మాత్రం నిజంగా అందరూ ఎవరికి వాళ్ళు ఒక్కొక్కరి ఫీల్డ్లో వెల్ సెటిల్డ్ అయి ఉన్నారు. రియల్లీ చాలా హ్యాపీ అనిపిస్తుంది. మన స్కూల్ విషయానికి వస్తేనైతే నిజంగా అప్పట్లో ఇప్పుడంటే గల్లీ గల్లీకి ఒక స్కూల్ అయిపోయింది కానీ అప్పట్లో పోతిరాంపూర్లో మన స్కూలే టాప్. అసలు మన స్కూలే చాలా పెద్ద స్కూల్ అసలు. నాకు ఎందుకంటే మా పక్కనే ఉండేది స్కూల్, పక్కనే మా ఇల్లు. జస్ట్ 3-4 years బ్యాక్ అంటే కామన్ కాంపౌండ్ టోటల్గా స్కూల్ తీసేసి ఇప్పుడు జస్ట్ మొన్న అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేశారు. నిజంగా రామరెడ్డి సార్ గురించి చెప్పాలంటే అప్పుడు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా అన్నట్టుగా చాలా తక్కువ ఫీజులతో రన్ చేశారు. ప్లస్ ఏనాడు కూడా ప్రెషర్ పెట్టింది లేదు స్కూల్ ఫీజు కట్టండి అని కానీ. బట్ అప్పుడు ఎలా రన్ చేశారో తెలియదు కానీ ఎటువంటి ఇబ్బంది, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా చాలా చక్కగా రన్ చేశారు. రాజేష్ సార్ అంటేనైతే తెలుగు అంటే రాజేష్ సార్ అంటేనే తెలుగు. సార్ అంటే ఎక్కువ గుర్తొచ్చేవైతే మొట్టికాయలు సీరియస్లీ చెప్పాలంటే. ఇక రమేష్ సార్ కానీ పవన్ సార్ కానీ ఒక ఫ్రెండ్లీ, అంటే మాకైతే ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేది ఉండే. మ్యాథ్స్ అంటే అంత భయం అనేది అయితే లేదు. ఒక బ్రదర్ అండ్ సిస్టర్ లాగే ఉండేది. స్కూలింగ్ అంటే నాకు ఎప్పుడు గుర్తొచ్చేదైతే ఆ లాస్ట్ 8th and 9th 10th ఆ 3 years అయితే చాలా బాగా గుర్తుంది. అండ్ మేడంతో కూడా మేడంని నిజంగా ఇన్స్పైర్ చేసుకొని నేను కూడా ఒక మంచి పొజిషన్లో ఉండాలి, యాక్చువల్లీ టీచింగ్ ఫీల్డ్లో వెళ్ళాలి అనుకున్నాను. బట్ ప్రజెంట్ నేను ఇప్పుడు కేడిసిసి బ్యాంక్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మా హస్బెండ్ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్, తన సర్కిల్ ఇన్స్పెక్టర్. నాకు 2 పిల్లలు, పాప బాబు, చిన్న పిల్లలు. ఎస్ సార్, సిఏ సార్, ఇప్పుడు రామగుండంలో వర్క్ చేస్తున్నాను. అండ్ వన్స్ అగైన్ చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తున్నందుకు. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలీదు. సో అందరూ ఫ్రీగా ఫీల్ అవ్వండి. అంటే చాలా ఇయర్స్ తర్వాత కలిసాం కాబట్టి కొంచెం ఏమైనా నర్వస్ ఉన్నా అలా ఫీల్ అవ్వకండి. అందరం చాలా ఫ్రెండ్లీగా ఫీల్ అయ్యి మళ్ళీ ఈ మెమోరీసే మనకి నెక్స్ట్ తర్వాత ఇయర్స్కి ఎప్పటికీ గుర్తుండిపోయేది ఈ రోజు ఈ మెమోరీసే. కాబట్టి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ కన్నయ్య. Silver Jubilee celebrations of Chanakya reunion party, and it's a pleasure talking to with you and all. I'm feeling very happy. Actually, I'm unable to express my views properly. I'm feeling very happy to be with you, and by seeing you all, by being with you all, I'm feeling that I'm getting back to my teens again. నా 10th class school లో ఉన్న ఫీల్ వస్తుంది నాకు ఇప్పుడు. So thanks for it's all because of the faculty, the teachers over here, and my friends, వీళ్ళందరి యొక్క presence that made me to be happy. So thanks once again to you all. And coming to my career, before getting into that, I want to say one small information regarding to teaching. See, this building, how strong it is. We have the dam, the bridges, and everything are very strong. Because of the strong base, their construction, the foundation is strong. It's because of their strong foundation, it is sustaining for long. It's been decades, the bridge is still standing there. It's all because of the base. So we are also here, we are also standing on our own feet. No one is idle here, everyone is working, everyone is satisfied with their life. It's all because of the base made by our teachers. Thank you very much for all your support, teaching, lessons and blessings. Thank you very much, sir. And coming to my career, so after my 10th I joined Polytechnic at Agran Polytechnic. So I completed my diploma in commercial computer practice at over there. Then part of my Polytechnic I did my apprentice at Satidam Space Center, Airport.
today one launch has been taken place over the Satidam Space Center. It was failed actually. It's not successfully launched. So I worked there for 30 months. So I got very good exposure over there, very good experience. What I am today is because of that experience, exposure which I gained over there at Satidam Space Center. I interacted with the senior scientists, great personalities, their interactions, experiences, their words made me what I am today. And after which I joined, at the same time I joined in BCom, and then I moved to Hyderabad to do job. I worked for an IT company, Apex Logical Data Convention. So where I met my friend Pranay. I used to meet regularly. Is my office and his shop, not shop, is design. Yeah, just adjacent to my office. We used to meet every day over there. And after completion of my BCom, then I returned to Karimnagar to do my MBA. I completed my MBA in 2011 and qualified in UGC NET in the year 2012. Then I joined as a faculty in Visvesvaraya Vidsi College, bypass. Vivekananda Institute of Technology as a faculty there. Then I worked there for 1.5 years. Then I moved to Hyderabad to career advancement. I joined PhD over there from Usman University. I awarded last year only, 2014 I awarded PhD. And after which I joined NIAD, National Institute of Rural Development as a project associate in a pan-India project. I worked there for 5 years. Recently I moved to ICM, Institute of Cooperative Management. It is the third central government institution where I am working. It's all because of my gurus. I need to remember one personality, Dr. Chakrabani. He is my guru, he is mentor, he is there for me. He is the reason what I am today. So for my doctorate, I stood first in the merit list of Usman University for PhD. It's all because of the mentorship of my guru Chakrabani sir. And thank you everyone for your strong base sir. What I am today, what are we are here today, it's all because of your support, guidance, and we need your best things for us. Thank you very much. ఫ్రెండ్స్కి కృతజ్ఞతలు. ముందుగా నేను అనుకున్నాను చాలా మాట్లాడాలని, అందుకే కొన్ని మాత్రం చెప్తున్నాను. ఫస్ట్ నా ఇంట్రడక్షన్. మై నేమ్ ఈస్ రజని. ఐఎమ్ ఏ ఫ్యాషన్ డిజైనర్ అండ్ ఈవెంట్ ఆర్గనైజర్ ఆల్సో. మా హస్బెండ్ నేమ్ వచ్చేసి మహేందర్ రెడ్డి. తను బిజినెస్ మ్యాన్, తను రియల్ ఎస్టేట్ అండ్ ఫైనాన్స్. అండ్ నాకు 2 బాబులు. పెద్ద బాబు వచ్చేసి బీటెక్ 3rd year చదువుతున్నాడు, తను డైరెక్ట్గా చదువుతున్నాడు. అండ్ నెక్స్ట్ చిన్న బాబు వచ్చేసి ఇప్పుడు 2nd year చదువుతున్నాడు ఇంటర్ హైదరాబాద్లోనే. అండ్ నెక్స్ట్ నా ప్రొఫెషన్కి వచ్చేసి నేను చాలా సాధించాలనే ఒక ఎయిమ్తో నేను బిజినెస్లోకి ఎంటర్ అయ్యాను. అంటే జాబ్స్ చేయడం అనేది ప్రతి ఒక్కరి ఆశయం కూడా లేడీస్లో. ఇప్పుడైతే ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్క ఉమెన్ కూడా వర్కింగ్ ఉమెన్గానే ఉన్నారు. మా ఫ్రెండ్స్లో కూడా చాలా మంది ఉన్నారు, కానీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎవ్వరు కూడా హౌస్ వైఫ్గా లేరు, దాదాపుగా అందరు కూడా వర్కింగ్ ఉమెన్గానే ఉన్నారు. దానికి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నెక్స్ట్ ఏంటి అంటే, నేను బిజినెస్లోకి ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ ఫ్యాషన్ డిజైనర్గా కొన్ని రోజులు నేను జాబ్ చేశాను ఎక్స్పీరియన్స్ కోసం. దాని తర్వాతనే నేను నా ఫీల్డ్లో లేబర్ని స్టార్ట్ చేసి నేను బిజినెస్లో ముందుకెళ్తున్నాను. 3 years కంప్లీట్ చేసుకున్నాను నా బిజినెస్లో సక్సెస్ఫుల్గా. నేను 2023లో జరిగిన ఫ్యాషన్ ఫెస్ట్లో మిసెస్ తెలంగాణ టైటిల్ విన్నర్కి కూడా నేను కాస్ట్యూమ్ డిజైనర్గా వర్క్ చేశాను. అది నాలో నేను సాధించిన ఫస్ట్ అచీవ్మెంట్. అండ్ ఇంకా చాలా కూడా ఉన్నాయి. ఫిలిమ్స్లో కూడా కొందరు చిల్డ్రన్స్కి కూడా నేను కాస్ట్యూమ్ డిజైనర్గా వర్క్ చేశాను. అందులో నేను జబర్దస్త్ అనేది మీకు అందరూ తెలిసే ఉంటుంది. సో దానికి కూడా నాకు ఆపర్చునిటీస్ వచ్చాయి. నేను వాటిని కూడా చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇవి నేను సాధించినవి. సో దీనికి చాలా హెల్ప్ చేసింది మాత్రం మా హస్బెండ్. నా వెనకాల ఉండి నన్ను పుషప్ చేస్తూ నేనంటే ఏంటో ప్రూవ్ చేయడానికి నన్ను చాలా హెల్ప్ చేశారు. సో మా హస్బెండ్ కూడా దీని పూర్వకంగా నేను చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అండ్ దీంతో పాటు నేను బిజినెస్కి రావడానికి ముఖ్య కారకులైన మా అమ్మ. చిన్నప్పటి నుండి కూడా మనం ప్రతి లేడీస్ కూడా మన అమ్మల్ని చూస్తూనే పెరుగుతాం. మన అమ్మలు ఏం చేస్తున్నారు, వాళ్ళు చేసే విధానంలో మనం పెరుగుతూ ఉంటాం. సో మా అమ్మ చిన్నప్పటి నుండి కూడా బిజినెస్ సుమంగానే ఉంది. నేను కూడా ఒకరికి జాబ్లు ఇచ్చే పొజిషన్లో ఉండాలనుకున్నాను. నేను చేసే బిజినెస్లో ఒక 10 members వర్క్ ఇస్తాను. సో నా దగ్గర ఒక 10 members వర్కింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు, అబ్బాయిలు అందరు. సో నేను వాళ్ళతో పాటు ఈవెంట్ ఆర్గనైజర్లో కూడా ఒక 30 members వర్క్ చేస్తారు. సో వాళ్ళకు కూడా నేను ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను. ఆ విషయంలో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడాలంటే
ఇది చేయడానికి చాలా కష్టమైపోయింది. అంటే అసలు యాక్చువల్గా గ్రూప్ మా గర్ల్స్ది చాలా ఇయర్స్లో ఉంది. బట్ ఏంటంటే చేసుకోవాలనే ఆలోచన అందరిలో ఉంది కానీ ఎవరు ముందుకు రాలేదు. ఆ విషయంలో నేను మాత్రం ముందుకు వచ్చేసి చేసుకుందాం అందరం కలుద్దాం అని చెప్పేసి ముందుకు వచ్చేసాను. అందరు కూడా చాలా సపోర్ట్ చేశారు. గర్ల్స్లో ముఖ్యంగా రవలి, తను నేను ఏ పని చెప్పగానే ఆ పని చేస్తూ షీల్డ్స్ అవన్నీ కూడా తను నిజామాబాద్ నుండి తీసుకొచ్చింది. సో తనకు కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్. అండ్ నెక్స్ట్ కరుణశ్రీ షాల్స్ తీసుకొచ్చింది. అండ్ నెక్స్ట్ మమత, తను కూడా సరస్వతి ఫోటో తీసుకొచ్చింది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క పని చేస్తూ నన్ను కూడా ముందుకు తీసుకొచ్చారు. నేను ఒక్కదాన్ని చేస్తే మాత్రం జరగలేదు ఈ ప్రోగ్రామ్. ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేస్తూనే జరిగింది. అండ్ నెక్స్ట్ బాయ్స్లో వచ్చేసి కన్నయ్య నాకు చాలా హెల్ప్ చేశాడు ఫస్ట్ నుంచి కూడా. సో తనకి నేను కాల్ చేసి కన్నయ్య ఇలా చేసుకుందాం, మరి మాకు బాయ్స్ తోటి ఎక్కువ టచ్ లేదు, ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు, కొంచెం నంబర్స్ కనుక్కో, నువ్వు కూడా కొంచెం నాకు హెల్ప్ చేయాలి అని అంటే తను కూడా కోఆర్డినేట్గా నాతో జాయిన్ అయ్యి ప్రతిరోజు కూడా అప్డేట్స్ ఇస్తూ నేను తను మాట్లాడుకుంటూ ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ కావడానికి కన్నయ్య కూడా చాలా హెల్ప్ చేశాడు. సో స్పెషల్ థ్యాంక్స్ టు కన్నయ్య. అండ్ నెక్స్ట్ సతీష్ కూడా అడగగానే తను చాలా హోటల్స్ తిరిగి మనకు రీజనబుల్ ఏవి వస్తాయని అన్ని చూసి కూడా చాలా హెల్ప్ చేశాడు. అసలు సతీష్ నాకు ఇప్పుడే తెలుసు, నేను తను చూడలేదు, అసలు గుర్తులేదు. బట్ ఇప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను తను చూసినందుకు కూడా. అండ్ నెక్స్ట్ శ్యామ్ కూడా అసలు అడగగానే తను కూడా చాలా హెల్ప్ చేశాడు. ఇలా ఈ ప్రోగ్రామ్ అనేది ఇంత సక్సెస్ఫుల్ కావడానికి కూడా ప్రతి ఒక్కరి కారణం ఇక్కడ ఉన్న వాళ్ళు, ఏదో పరోక్షంగానో ఏదో రకంగా అయితే అందరు సక్సెస్ఫుల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గురువుల విషయానికి వస్తే నేను గురువుల గురించి ఏం చెప్పాలనుకున్నా అనేది ఒక వారం రోజులు కూర్చొని రాయడం జరిగింది. ఆ ఇంట్రడక్షన్లో ఏంటంటే అప్పుడున్న 20 సంవత్సరాల కింద నా అనుభవాలు వాటిని జోడిస్తూ మా వారి హెల్ప్ తీసుకుంటూ వాటిని రాయడం జరిగింది. సో నేను ఇంకా అంతకన్నా ఎక్కువ చెప్పలేను కూడా, ఎందుకంటే నాకు పవన్ సార్ గురించి కానీ మన చంద్రశేఖర్ సార్ గారి గురించి కానీ ఇక క్రమశిక్షణ అనే పేరు ఏదైనా వినబడుతుంది అంటే రామరెడ్డి సారే గుర్తొస్తారు ఎవరికైనా. సో రామరెడ్డి సార్ గారిని అసలు రాజేశారు ఇలాంటి అసలు తెలుగు చెప్పే ఇలాంటి పండితులు మనకు ఉన్నారంటే మన అదృష్టం అది. సో ఇప్పుడు పిల్లలకు అది లేదు. నాకు అనిపిస్తుంది మా పిల్లలు వాళ్ళ చదువు ఇప్పుడు తెలుగు అనేది ఎవరికి రాదు యాక్చువల్గా. మన పిల్లలు దాదాపు ఆల్మోస్ట్ మనకు అంత బాగా నేర్పించారు. మన చదువుతో పాటు పిల్లలు గాజులు వేసుకోవాలి, బుట్టు పెట్టుకోవాలని ప్రతి ఒక్క విషయాన్ని మనకు చెప్పారు ఒక తండ్రిలాగా. చాలా బాగా నచ్చింది. నేను అందుకే సార్కి కూడా ఫోన్ చేసినప్పుడు అన్ని గుర్తు చేశాను కూడా. సో నెక్స్ట్ రమేష్ సార్ కూడా మన మ్యాథ్స్ అంటే దాదాపు కొంతమందికి భయం ఉండొచ్చు, కొంతమంది ఫేవరెట్ ఉండొచ్చు, నాకు కూడా ఫేవరెటే. సో అందరు సార్లు కూడా. అండ్ పవన్ సార్ కూడా గ్రామర్ అని రాయడానికి కూడా అదే రీజన్, ఎందుకంటే మనకు ఇంగ్లీష్ అంటే భయం. ఆ భయాన్ని కూడా పోగొట్టింది మనకు పవన్ సార్ మాత్రం. గ్లామర్గా మనం పరిచయం చేసింది పవన్ సార్ గారు మాత్రమే. ఎందుకంటే ఇప్పటివరకు నేను కూడా ఏ ఫ్యాకల్టీలో చూడలేదు అంత బాగా ఇంగ్లీష్ చెప్పిన వాళ్ళని. సో నేను కూడా ఎప్పుడు మర్చిపోలేదు. అలా నేను ఇంట్రడక్షన్లోనే అందరి సార్లు నేను కవర్ చేశాను. అండ్ నెక్స్ట్ శారదా మేడం, సో తన గురించి చెప్పాలంటే అది కూడా ఇంట్రడక్షన్లోనే చెప్పాను. ఇంకా చెప్పాలంటే ఇంకా మాటలు రావట్లేదు. నాకు చాలా ఇష్టం మేడం అంటే. సో ఇలా నేను అందరి గురువులను కూడా గుర్తు చేసుకుంటూ, స్నేహితులను కూడా గుర్తు చేసుకుంటూ, నేను ఇంత ఈ పొజిషన్లో ఉండడానికి కూడా మా అమ్మ నాన్న ఎంత ముఖ్య కారణము, నా స్నేహితులు కూడా అంతే అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇంత మంచి పొజిషన్లో ఉన్నందుకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.